హలో వివర్స్, మనం ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేసుకుంటామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా మెంతులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనంలోకి ఇట్లా వేసి బాగా వేయించుకోవాలి. ధనియాలు కొన్ని తీసుకున్నానండి, ఒక 2 స్పూన్లంత ధనియాలు. ఇవి ఆయిల్ వేయకుండా ఇట్లనే వేయించుకోవాలి. అప్పుడే మనకి రోట్లో మెదిగేటప్పుడు బాగా మెదుగుతాయండి. ఆయిల్ వేసినామంటే అంత తొందరగా మెదగదు. ఇంగువ కొంచెం వేసుకుంటున్నాను. రోటి పచ్చడికి ఇంగువ కానీ మంచిగా ఉంటుందండి, వాసన బాగా వస్తుంది తినేటప్పుడు. ఇది ఒక కప్పులోకి తీసి పెట్టుకున్నాము. అదే పెనం పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటామండి, కొంచెం ఆయిల్ వేసుకొని. కరివేపాకు కానీ కొద్దిగా వేసుకుంటాము. రెండు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవి కానీ ఇట్లనే ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకుంటామండి. బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు టమాటాలు తీసుకున్నాను. టమాటాలలోకి ఇప్పుడు బీరకాయలు కానీ వేసేసుకుంటామండి. కొద్దిగా నార కొంచెం పొట్టు తీసుకున్నాను. అంతా పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి బీరకాయకి, అది కానీ మంచి రుచి ఉంటుంది. చింతపండు కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ చింతపండు పెట్టున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నా. ఇప్పుడు నీళ్లు కొంచెం వేసి బాగా ఉడికించుకుంటాము. బాగా ఉడికిందండి. ఇట్లా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి దంచుకుంటాము. రోల్ క్లీన్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం కదా, అది వేసేసుకుంటాం. శనగపప్పు అవి. దీంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకున్నామంటే ఇది తొందరగా మెదుగుతాయండి బాగా. ఇట్లా బాగా దంచుకుంటూ నూరుకుంటూ మెత్తగా పొడి ఎలా చూసుకోవాలి. నూనె లేదు కాబట్టి అతుక్కోవండి రోటికి, మంచిగా ఇట్లా పౌడర్ అయిపోతాయి. ఈ పప్పులు కొద్దిగా ఉన్నాయి, ఏం పర్లేదు, బాగా నోటికి తగిలినవి కానీ బాగానే ఉంటాయి. ఒక సగం సగం పప్పు అయిపోయినా కానీ బాగుంటుంది. ఇట్లా చేసుకునేదాన్ని కప్పులోకి తీసి పెట్టుకుంటామండి. అది రోలు చిన్నది కాబట్టి ఇట్లా కప్పులోకి తీసి పెడుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా దంచుకుంటాము. బాగా ఇట్లా నూరుకుంటే కానీ బాగా మెదుగుతుందండి. ఇప్పుడు చింతపండు, టమాటాలు, బీరకాయలు వేసేసుకుంటాము. ఫస్ట్ టమాటాలు దంచుకొని మళ్ళీ వేసుకుంటాం బీరకాయలు. చింతపండు, టమాటా బాగా మెదిగిపోవాలండి. ఇప్పుడు ఈ దంచుకున్న పౌడర్ వేసేసుకుంటాం. ఈ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చడి తినేటప్పుడు వాసన చాలా బాగుంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తినేటప్పుడు మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇది కొద్దిగా పైన తీసి పెట్టేసి ఇప్పుడు బీరకాయలు వేసుకున్నాము. బీరకాయలు కచ్చాపచ్చాగా మెదిగితే చాలు, మనకు బాగా ఉడికిపోయినాయి అవి. ఈ రోటి పచ్చళ్ళు మరీ నున్నగా చేసుకున్న బాగుంటుందండి. కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంటే అన్ని నోటికి తగులుతూ తింటుంటే అన్నంతో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఎర్రగడ్డలు వేసుకుంటామండి. ఇటు కొద్దిగా కట్ చేసి వేస్తున్నాను.
బాగా ఇట్టంతా మిక్స్ అయ్యేలాగా ఇట్లా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 4 పాయలు తీసుకున్నానండి. అవి కానీ వేసేసుకుంటాం. అవి కానీ బాగా దంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటామండి. కొత్తిమీర ఉంది కాబట్టి వేస్తున్నాను. కొత్తిమీర లేకపోయినా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. కరివేపాకు అంతా వేసుకున్నాం కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది రాగి ముద్దకి, జొన్న రొట్టెకి, చపాతీకి, వేడివేడి అన్నానికి, చల్లన్నానికి, మజ్జిగన్నం, పెరుగన్నానికి అన్నిటికీ బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి మనకి బీరకాయ టమాటో రోటి పచ్చడి. ఇది తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటాం. గిన్నెలోకి వేసి కొద్దిగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి అన్నీ కలిసేటట్టు. అది రోలు చిన్నది కాబట్టి లోపల ఎక్కువ మిక్స్ అవ్వదు కొత్తిమీర. అవి ఇట్లా ఒకసారి కలుపుకున్నామండి. టేస్టీగా ఎప్పుడెప్పుడు అన్నం తింటామా అని ఉందండి. అంత గమగమలాడుతుంది. వేడివేడిగా అన్నం తెచ్చేసుకున్నాను. ఇప్పుడు అన్నంలోకి బీరకాయ రోటి పచ్చడి వేసుకొని తింటానండి. అసలు మీకు చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఉంటే చేసుకోండి ఇప్పుడే, కానీ బీరకాయలు ఉంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసినామంటే పొద్దున్న చేసి రాత్రి వరకు ఇదే సరిపోతుందండి. చపాతీకి సూట్ అవుతుంది, టిఫిన్లకి సూట్ అవుతుంది, దోశకి కానీ చాలా బాగుంటుంది. నేను ఈ రైస్తో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.